నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలదరింపులా, నడుములో సూది పోట్లలా, వీపు మీద సమ్మెట పోటులా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా పడుకోలేం. ఒక్క మాటలో చెప్పాలంటే నడుము నొప్పి అనేది పక్కలో బల్లెంలా వేధిస్తుంది. ఇవాళ మారిన మన జీవనశైలి, అలవాట్లు, కూర్చునే తీరుతెనులు సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ మనకు నడుము నొప్పిని శాపంగా తెచ్చిపెడుతున్నాయి. వేధించే నడుము నొప్పికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక 3 నెలల కన్నా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. డిస్క్ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు డిస్క్ చుట్టూ యాన్యులస్ ఫైబ్రోసిస్, లోపల న్యూక్లియస్ పల్పోసస్ అన్న జెల్లీ పదార్థం శిశువు టైం నుంచే మన బాడీకి ఫారిన్ అని మాట్లాడుకున్నాం. ఇలాంటి ఫారిన్ మెటీరియల్ నరాలకి టచ్లోకి వచ్చినప్పుడు, లేకపోతే వెన్నుపాములోకి టచ్లోకి వచ్చినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఈ ఫారిన్ మెటీరియల్ నా దగ్గరికి ఎందుకు వచ్చని కోపడుతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఈ ఫారిన్ మెటీరియల్ రియాక్షన్ కూడా ఈ నొప్పిలో ఒక భాగం. ఒక రకంగా నొప్పి వచ్చి ఆ తర్వాత పేషెంట్ భయంతోనో, లేకపోతే సరిగ్గా అవగాహన లేని డాక్టర్సు, లేకపోతే క్వాక్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వలన నడుము నొప్పి అంటే ఒక భయం మొదలవుతుంది. అసలు ముందుకు వంగడం మానేస్తారు పేషెంట్లు, వేరు చిట్కాలు ఉపయోగిస్తారు. సో వీటి మూలన ఎప్పుడు ఆ ఫియర్ ఉంటుందన్నమాట. ఆ ఫియర్ మూలన క్రానిసిటీ మీదకి వెళ్ళిపోతుంది. మిగతావి ఏంటి, కొన్ని దీర్ఘకాలిక రోగాలు, రిమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, అలాంటి రోగాలు, లేకపోతే మన దేశంలో అన్నిటికన్నా కామన్ ఇన్ఫెక్షన్ ట్యూబర్కులోసిస్ ఆఫ్ ది స్పైన్, దీని మూలన ఎక్కువ రోజులు క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. అందుకని ఎంఆర్ఐ చేయటం అవసరం. క్రానిక్ బ్యాక్ పెయిన్లో సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నడుము నేను వంగితే ఏమైపోతుందో, నేను పని చేస్తే ఏమవుతుందో అని మంచం ఎక్కి కూర్చుంటారు పేషెంట్లు. ఆ భయం నుంచి పేషెంట్ని బయటికి తీసుకురావాలి. దీంట్లో ఫిజియోథెరపిస్టు, సీనియర్ డాక్టర్సు పేషెంట్కి ధైర్యం చెప్పి మూమెంట్ లేకుండా అలాంటి నొప్పులు పోవు. అలా అని క్రానిక్ బ్యాక్ పెయిన్ అన్నది ఇంకా ఇవాల్వింగ్ సబ్జెక్ట్. అప్పుడప్పుడు డిస్క్ సర్జరీ అయిన తర్వాత కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్, దాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి వాటికి కొత్తగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, బయోఫీడ్బ్యాక్, లేకపోతే ఈవెన్ టు ది ఎక్స్టెంట్ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ పెట్టడం, లేకపోతే ఈ మధ్య కెనాబినాయిల్స్ డెరివేటివ్స్ అవి కూడా పనికొస్తాయి. ఎక్సర్సైజ్ చేసి ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే, చెప్పిన టైంకి మందులు వేసుకుంటే 99% బ్యాక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు.